వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్. కీర్తన 119:75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడని నీవు నన్ను శ్రమపరచుతువనియు నేను ఎరుగుతున్నట్టు కీర్తనకారుడు దేవుని యొక్క నీతి న్యాయాలను కొనియాడుతూ ఉన్నారు. భక్తిహీనుల చేతిలో తనను బాధలు పాలు చేసిన ఇదంతా దేవుని యొక్క లోపరహితమైన న్యాయము, విశ్వసనీయతలకు అనుగుణంగానే జరిగిందని రచయితకు తెలుసు. తన ప్రజల విషయంలో దేవుడు తన నియమాలు ఎప్పుడు, తన న్యాయాన్ని ఎప్పుడు మేరుడు. వారిని బాధలకు అప్పగించేది మంచి ఉద్దేశం అని చెప్పి హెబ్రీ 12 మనం తెలుసుకోవచ్చు. దేవుడు అనేక సార్లు శిక్షిస్తూ ఉంటాడు, ఎందుకంటే దేవుని యొక్క మార్గంలో నడవాలని చెప్పి. దేవుడు అనేక సార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు, దేవుని యొక్క సన్మార్గంలో, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని చెప్పి. అందుకే ఆయన కోపించునే వాత్సల్యం చూపే దేవుడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.